90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో బ్రదర్. గుడ్ ఈవినింగ్ సార్. చాలామంది బిజినెస్ ఐడియాస్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ రిటర్న్స్ కావడానికి సోర్సెస్ వెతుక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా సమ్మర్ వచ్చిందనంటే చాలు సో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. కొంతమంది వింటర్లో స్టార్ట్ చేస్తారు, దాన్ని సమ్మర్ నుంచి కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో రెండు కలిసి వచ్చేలాగా, రెండు సీజన్స్ కలిసి వచ్చేలాగా ఎటువంటి బిజినెస్ చేస్తే తక్కువ పెట్టుబడి ఎక్కువ రిటర్న్స్ వచ్చేలాగా ఉంటుందంటారు? ఏ ఐడియా అని చెప్తారు ఈ వీడియోలో? మీరు సమ్మర్ వింటర్ అన్నారు కాబట్టి దీని మీద 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే. బేసిక్గా ఇంతకు ముందు కాలం, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే సమ్మర్లో షుగర్ కేన్స్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఎక్కువ సేల్ అయ్యేది, ఈవెన్ లైమ్ సోడా కానీ. వింటర్కి రైనీ సీజన్లో ఇది పెద్దగా ఉండదు. బట్ ఈరోజు ఉన్న సిచ్యువేషన్స్కి, ఈ రోజుకున్న బాడీలో ఉన్న వివిధ చేంజెస్కి అన్నిటికీ ఏంటంటే కోకోనట్ వాటర్, షుగర్ క్యాన్ ఈరోజు సంవత్సరం అంతా కన్జ్యూమ్ చేస్తున్నారు. ఈవెన్ ఐస్ క్రీమ్స్ కూడా సంవత్సరం అంతా తింటున్నారు. అవును. బట్ ఎస్పెషల్లీ ఈ జ్యూస్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇందులో చాలా మేజర్ రెవల్యూషన్స్ వచ్చాయండి. ఇంతకుముందు మిక్సర్స్లో జ్యూసెస్ ఎక్కువ వాడేవారు, ఇప్పుడు కోల్డ్ ప్రెస్ జ్యూస్ అని కొత్తగా వస్తుంది. అవును. అంటే పాతకాలంలో మనం గానుగ చెక్కతో ఎలా అయితే నూనె తీసేవాళ్ళమో దానికి సంబంధించి చిన్న డివైసెస్ వచ్చాయి మిక్సర్ గ్రైండర్లకు. సో ఇప్పుడు ఆ కోల్డ్ ప్రెస్ జ్యూస్ కూడా బాగా పాపులర్ అనమాట. ఫస్ట్ థింగ్, ఎస్పెషల్లీ జ్యూసెస్ చేయాలనుకుంటే చాలామంది జ్యూస్ షాప్స్ చాలా ఉంటాయి. దీనికన్నా మనం డిఫరెంట్గా ఎలా చేయొచ్చు, అందరూ చేసేది కాకుండా మనం డిఫరెంట్గా ఎలా చేయొచ్చు. మీరు ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్లో ఎప్పుడైనా చూసారో లేదో కోకోనట్ జ్యూస్ అని అమ్ముతారు, విన్నారా ఎప్పుడైనా? ఏం చేస్తారు, లేత కొబ్బరికాయలు, ఎందుకంటే కోనసీమ కాబట్టి వాళ్ళకి 2 జిల్లాల్లో లేత కొబ్బరికాయ దొరుకుతుంది, గుజ్జు కుదిరి చాలా లేతగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెష్గా వాటర్ కట్ చేసి వాటర్ ఒక దగ్గర సేవ్ చేసి టెండర్ కోకోనట్ అంతా తీసి రెండు కలిపి మిక్సీలో వేసి షుగర్ వేసి మిక్స్ చేసిస్తారు. అది ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎక్కడా లేవు, ఓన్లీ ఈస్ట్ వెస్ట్లోనే మనకి ఎక్కువ కనిపిస్తుంది. అవును. సో ఆ టైప్లో ఇప్పుడు ఎలా అయితే కాఫీ షాప్స్ అని, స్టార్ బక్స్ అని, కేఫ్ కాఫీ డే ఉన్నాయో అలాంటి దానికి ఒక జ్యూస్ బార్ కింద ఏదైనా అవుట్లెట్ ఓపెన్ చేయొచ్చు. ఈ జ్యూసెస్లో ఉండే మేజర్ ఛాలెంజ్ ఏంటి, చాలామంది ఐస్ ఇష్టపడరు, అవును, మిల్క్ వేసి ఇష్టపడరు, అది ఆర్గానిక్గా కావాలి. సో ఈ ఆర్గానిక్ జ్యూస్ బార్ని ఎలా రన్ చేయొచ్చు, ఇందాక చెప్పినట్టు కోల్డ్ ప్రెస్ మిషన్స్ కొన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ఎలా ఉంటుందంటే కాస్ట్ మనకి 30,000 40,000 అలా ఉంటుందండి. చాలా ఎక్కువ, అది 30,000 40,000 కూడా చాలా ఎక్స్పెన్సివ్. అంత డివైస్ కూడా అవసరం లేదు. మనకి మిక్సర్ వచ్చేసరికి ఒక 3,000 4,000లో మంచిగా దొరుకుతాయి. ఆ సెటప్ని బట్టి మనం ఎంత స్పేస్ తీసుకున్నాం, అందులో ఎంత సర్వ్ చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సెకండ్ థింగ్, ఫ్రీజర్స్. ఐస్ మిక్స్ చేయకుండా ఈ ఫ్రూట్స్ కానీ షుగర్ కేన్ కానీ ఏదైతే ఉందో అది ఓన్లీ ఫ్రీజర్లో మెయింటైన్ చేయండి. ఒక లాట్, ఏ రోజుకి ఆ రోజు లాట్ మెయింటైన్ చేసుకోండి, మిగిలింది బ్యాక్ ఎండ్లో సేవ్ చేసుకోవచ్చు. సో ఈ ఐస్ వేయడం వల్ల చాలామంది ఇష్టపడరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, టేస్ట్ పోతుంది. ఐస్ వేసామంటే ఖచ్చితంగా మళ్ళీ షుగర్ మిక్స్ చేయాలి దానికి. సో ఇదంతా మీ బాడీలో ఉండే షుగర్ కంటెంట్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ పెంచేస్తాయి అన్నమాట. సో ఫ్రీజర్లో ఉన్న ఫ్రూట్స్ యూస్ చేయండి, ఈ కోల్డ్ ప్రెస్ మెషినరీ యూస్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే ఇందులో ఫ్లేవర్స్, రెగ్యులర్ ఫ్లేవర్ కాకుండా ఈవెన్ సింపుల్గా ఒక షుగర్ కేన్ చూసుకుంటే మనకు బయట దొరికే ఫ్లేవర్ ఏంటి, ఐదర్ లెమన్ లేదా జింజర్. ఇంతకన్నా పెద్దగా ఫ్లేవర్స్ ఉండవు. బట్ నేను రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో చూశాను, ఐ థింక్ ఇన్ మహారాష్ట్రలో అనుకుంటా, తను ఓన్లీ షుగర్ కేన్ జ్యూసెస్లో ఆల్మోస్ట్ 95 ఫ్లేవర్స్ మెయింటైన్ చేస్తున్నాడు. 95. ఇప్పుడు మనకు ఐస్ క్రీమ్స్ ఎలా అయితే ఉన్నాయి, కోకోనట్ ఆల్మండ్ అని, టెండర్ అని, లేదంటే పిస్తా అని, చాక్లెట్ అని, పాన్ అని, కుల్ఫీల్లో కూడా చాలా ఫ్లేవర్స్ వస్తున్నాయి కదా, ఇలాంటి ఫ్లేవర్స్ ఒక 95 మెయింటైన్ చేస్తున్నాడు. సో అది కొత్తగా ఉంటుంది జనాలకి, ఎప్పుడు ఒకటే కాకుండా ఎక్స్ట్రాగా దాన్ని చూస్ చేసుకుంటారు. సెకండ్ థింగ్, ఆ డిస్పోజల్ కాకుండా ఈ బీర్ గ్లాసెస్ ఉంటాయి చూసారా, అందులో సర్వ్ చేస్తే దానికి ఇంకా టేస్ట్ కూడా మారుతుంది. పేపర్కి, స్టీల్కి, గ్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే గ్లాస్లో తాగే జ్యూస్ ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది. మీరు సిల్వర్ కలర్లో కానీ పేపర్లో కానీ చూస్తారంటే ఒకటి పొల్యూషన్ ఒక పక్కన, సెకండ్ టేస్ట్ కూడా మారిపోద్ది అనమాట. అంటే ఇదంతా చిన్న చిన్న స్ట్రాటజీస్, ఇది పక్కాగా ఎలా చేయాలని లేదు, చిన్న చిన్న స్ట్రాటజీస్ ఇందులో. చాలా వాల్యూ క్రియేట్ చేస్తారు. ఒక అవుట్లెట్ మనం క్రియేట్ చేసి ఒక 3 months 6 months పైలట్ బాగా రన్ చేసాం అనుకోండి, పైలట్ ప్రాజెక్ట్ కింద. అంటే ఎంతమంది వస్తున్నారు, కన్జ్యూమ్ ఎంత అవుతుంది, వేస్టేజ్ ఎంత మిగులుతుంది, మనం ఎంత మినిమంలో మ్యాక్సిమం ప్రాఫిట్ తీయగలుగుతున్నాం, ఈ క్యాలిక్యులేషన్స్ బాగున్నాయి అనుకోండి, మెల్లగా యూట్యూబ్లోనే సోషల్ మీడియాలోనే ప్రమోట్ చేసి నెంబర్ ఆఫ్ ఫ్రాంచైజెస్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఈరోజు టీ టైం ఉంది, ఏముంది, చిన్న టీ షాప్, 10,000తో అయిపోయి టీ షాప్కి 5 లక్షలు పెట్టి ఫ్రాంచైజ్ కొంటున్నారు. టీ షాప్ ఓపెన్ చేయడం ఎవరికి తెలియదా, అందరికీ తెలిసిందే. బట్ బ్రాండ్ వాల్యూ,
కేఫ్ కాఫీ డే, స్టార్ బక్స్ ఎలా అవుతున్నాయి, ఈరోజు టీ టైం కూడా అంతే ధీటుగా ఇండియాలో రాణిస్తుంది. సో మన బ్రాండ్ బాగుంది, మన టేస్ట్, రెసిపీస్ ఇవన్నీ బాగున్నాయి అనుకుంటే వీటిని మెల్లగా ప్రమోట్ చేసి ఫ్రాంచైజెస్ వైజ్గా కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ మినిమం ఒక 3 lakhs 5 lakhs ఆ ఏరియాని బట్టి రెంట్ ఎంత పే చేస్తున్నాం, మనం ఐటమ్స్ ఎలా పర్చేస్ చేయగలుగుతున్నాం, దీన్ని కొంత బ్యాకప్ రికరింగ్ ఉంచుకొని ఎవ్రీ మంత్ మనకు అయిన ఖర్చు మీద అట్లీస్ట్ 1.5% లైక్ 150 times లేదా 200 times తిరిగి తీయగలిగితే మంచి ప్రాఫిట్ మిగులుతుంది. సో ఇది మీరు ఈ రోజుల్లో చూసుకుంటే ఏ సీజన్లో అయినా బిజినెస్ జరుగుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ హెల్తీగా ఉంటుంది, ఆర్గానిక్గా ఉంటుంది. థర్డ్ థింగ్ ప్రమోషన్ అనేది చాలా ఈజీ. ఫోర్త్ థింగ్ ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ ఈజీ. ఫిఫ్త్ థింగ్ ఆన్ ద వర్స్ట్ కేసు కస్టమర్స్ ఎవరు రాలేదు, లాక్డౌన్ టైంలో కొంచెం టఫ్గా ఉంది, మళ్ళీ కరోనా లాంటి సిచ్యువేషన్స్ వస్తే ఈజీగా స్విగ్గీకి, జొమాటోకి డోర్ డెలివరీస్ కూడా చేయొచ్చు. సో దీనికి మంచి ఎక్స్పర్ట్, జ్యూస్ బాగా చేసే మంచి ఎక్స్పర్ట్, లేదా మనకి బార్స్లో పబ్లో ఉంటారు కదా మంచి బార్ టెండర్. సో ఆ స్టైల్ సగం మంది బార్ టెండర్ దగ్గర ఎందుకు నిలబడతారంటే ద వే ఆఫ్ హీ మిక్సెస్, అది చూడడానికి గాల్లో ఎగరేస్తాడు, ఆ స్టైల్ కోసం ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తారు బార్ టెండర్ని దాని టేస్ట్ కన్నా. సో ఇందులో కూడా అలాంటి మ్యాజిక్స్ ఒకటి రెండు చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే, ఎలా సార్ ఆన్ యావరేజ్ చూసుకుంటే రిటర్న్స్ ఏ విధంగా? ఆన్ యావరేజ్ ఎప్పుడు కూడా అండి ఒక బిజినెస్కి ఆంటర్ప్రెన్యూర్షిప్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకరోజు రైతు మార్నింగ్ ఒక గెల అరటిపళ్ళు అమ్మాడు, ఎంతకి ఒక 300 రూపాయలకి అమ్మేశాడు. చాలామంది చేసే పని ఏంటి, ఒక 500 రూపాయలకి ఇంకో 200 రూపాయలు మార్జిన్ వేసుకొని 500 రూపాయలకి మార్కెట్కో ఇంటికో సో రైతు బజార్లోనే ఎక్కడో అమ్మేస్తారు. కానీ ఇదే 500 రూపాయలతోటి మనం ఒక 100 జ్యూసులు చేసి ఒక్కొక్కటి 100 రూపాయలు చొప్పున అమ్మితే 10,000 రూపాయలు వస్తుంది. 500కి 10,000కి ఎంత మార్జిన్ ఉంది? చాలా. ఇదే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. బిజినెస్ అనేది మీరు ఎప్పుడు ఐటెంగా సేల్ చేస్తే దాని మీద ఉండే మార్జిన్ తక్కువ. మీకు ఒక జ్యూస్ చేయడానికి హార్డ్లీ ఒక 10 రూపాయలు అయి ఉండొచ్చు, బట్ మినిమంగా 50 రూపాయలకు అమ్ముకుందాం అంటే 5 times మార్జిన్ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ మీరు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఒక 3 lakhs రూపీస్ పెట్టారు అనుకుందాం. ఒక 1 month 2 months అవుతాయి రికరింగ్ ఇన్కమ్, అక్కడ దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, స్టోర్ని రన్ చేయాలి కాబట్టి ఒక 2 months బాగుంది అనుకుంటే థర్డ్ మంత్ నుంచి వచ్చేదంతా ప్రాఫిట్లోకే వస్తుంది. అంటే ఫస్ట్ 2 monthsలో మనం పెట్టిన 3 lakhs తీసేగా మిగిలింది వచ్చేది ప్రాఫిట్ అనమాట. సో 2 monthsలో ఆ ఇన్వెస్ట్మెంట్ తీస్తాం వెనక్కి, థర్డ్ మంత్ నుంచి వచ్చేది అంతా ప్రాఫిట్టే. అవును, వచ్చే విధంగా చెయ్యాలి, పెట్టే ప్రతిదీ క్లిక్ అవ్వదు, వచ్చే విధంగా మనం చూసుకోవాల్సిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ, సేల్స్ స్ట్రాటజీస్ కానీ, ప్రమోషన్స్ కానీ, అందులో ఉండే ఫ్లేవర్స్ని కానీ, ఈ హ్యాష్ట్యాగ్స్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెంబర్స్ చేత ప్రమోట్ చేయించడం, ఫ్రీ కూపన్స్ ఇవ్వడం, అక్కడెక్కడ స్పాన్సర్షిప్స్ చేయడం, ఇలాంటి వాటి వల్ల బ్రాండ్ ప్రమోట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. రియలీ గ్రేట్ అండి. చాలామంది అంటే ఈ విధంగానే కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే దీనికి పెట్టుబడి తక్కువ రిటర్న్స్ ఎక్కువ ఉండే విధంగా మీరు చెప్పారు. ప్రతి ఒక్కరికి బిజినెస్ చేద్దామని అనుకుంటూ ఉంటారు, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ సోర్స్ దొరకదు. వీడియో చూసిన తర్వాత మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. సో ఆన్లైన్ క్లాస్ కానీ, ఆఫ్లైన్ క్లాస్ కానీ అటువంటివి ఏమైనా ఉంటాయా? అండ్ మీతో అసోసియేట్ అయ్యి వెళ్ళొచ్చా? తప్పకుండా నాగరాజ్ గారు. బేసిక్గా మేము లాస్ట్ 6 months నుంచి కూడా ఎవ్రీ మంత్ 1 day 2 days కంటిన్యూగా స్టార్టప్స్ మీద వర్క్షాప్స్ చేస్తున్నాం. సో టు బ్రింగ్ మోర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ టు ద కంట్రీ అండ్ ఫర్ ది సొసైటీ. మీరు ఒక 100 కోట్ల రూపాయల మెషినరీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ప్లాంట్ పెట్టాలనుకుంటే చాలా ఖర్చుతో కూడుతుంది. కానీ ఒక స్టార్టప్ మొదలు పెట్టడానికి మీ ఆలోచన, మీ పట్టుదల తప్పించి పెద్దగా డబ్బులు కూడా అవసరం లేదు. ప్రతి స్టార్టప్కి, బిజినెస్కి డబ్బులు అవసరం లేదండి. చాలా చోట్ల తెలివితేటలు, మన స్కిల్స్ సరిపోతాయి. సో ఇవి అసలు ఫస్ట్ మనల్ని మనం ఐడెంటిఫై చేయడం ఎలాగా, దాని నుంచి మన పక్క వాళ్ళకి పనికొచ్చే విధంగా, పక్క వాళ్ళు మనకి పనికొచ్చే విధంగా ఎలా మనం మాట్లాడుకోవాలి, మన యాటిట్యూడ్ ఏంటి, గ్రూమింగ్ ఏంటి, మనం అప్రోచ్ అయ్యే విధానం ఏంటి, కొటేషన్స్ పంపించిన వాళ్ళగా ఇట్లా 2 days 3 days వర్క్షాప్స్ అవి కండక్ట్ చేస్తున్నాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే నేను ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని షేర్ చేయగలను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక పర్సనల్గా కంపెనీ ఏదైనా పెట్టాలనుకున్నా, లేదంటే బిజినెస్ని ఏదైనా ఎక్స్పాండ్ చేయాలనుకున్నా, మీకు ఉండేటువంటి ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని చర్చించి ఫర్దర్గా బిజినెస్ ప్లానింగ్ చేసుకుందాం అనుకున్నా కూడా సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. లేదు అని అంటే కింద కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా బిజినెస్కి సంబంధించి ఐడియా ఉంది అని అంటే దాన్ని పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే సో వాటికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ప్రాసెస్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, వాటికి సంబంధించిన ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటివి కూడా సుధీర్ వర్మ గారు నేను కూర్చొని వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇటువంటి సొంత కాళ్ళపై నిలబడాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారు.
వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అది హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి ప్లేసెస్లో కూడా ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓన్లీ బిజినెస్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో, అండ్ బయట కంపెనీస్ చాలా ఉంటాయి. సో ఆ కంపెనీస్ కూడా ఒక పీరియడ్ వరకు బాగానే నడుస్తాయి. దాని తర్వాత ముందుకు వెళ్ళాలి అని అంటే, నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అని అంటే, సో ఏ విధంగా వెళ్ళాలన్న దాని మీద, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాల మీద అవగాహన ఉండదు. సో అటువంటి వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.